ఆ పిల్లాడు అంటాడు, ఆ చిత్రపటం ఒక గ్లాస్ బైబిల్ హౌస్ ఉంటే, ఆ బైబిల్ హౌస్కి గ్లాస్ ఫ్రేమ్ ఉంటే దానికి ఒక చిత్రపటం ఉంది. ఏ చిత్రపటం చెప్పండి? యేసయ్య శిలువలో వేలాడుతున్నట్టు చిత్రపటం. ఓ పెద్దన్న అక్కడ నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. ఏంటో పాపం, ఎవరినో ఇలా ఇలా చంపేశారేంటి, ఆ మేకులకి వేలాడదీశారేంటి, ఆ పక్కన సైనికులు ఏంటి, పక్కన కొంతమంది ఏడుస్తున్నారేంటి అని చెప్పి చాలా జాలీగా చూస్తూ ఉన్నాడు. ఓ పిల్లడు అలా వెళ్తా ఆగి, అంకుల్ ఏంటి ఇలా చూస్తున్నారేంటి? బాబు పాపం ఎవరో సిలువ మీద అలా వేలాడుతున్నాడేంటి, ఎవరో భయంకరంగా హింసించి ఆయన అలా చంపేశారేంటి అని అంటే, ఆ కుర్రోడు అంటున్నాడు, అంకుల్ ఆయన పేరు యేసుక్రీస్తు. చుట్టూ ఉన్న వాళ్ళు సైనికులు అన్యాయంగా తీర్పు తీర్చి, అన్యాయంగా కొట్టి, అన్యాయంగా సిలువ వేసేశారు. ఆ పక్కన ఇద్దరున్నారు చూసా, వాళ్ళు దొంగలు. కానీ ఈయనే తప్పు చేయలా. పక్కన ఉన్నటువంటి ఆడవాళ్ళు, వారిలో ఒక ఆవిడి, ఆయన తల్లి పేరు మరియమ్మ. అయ్యయ్యో పాపం, ఎందుకయ్యా అంత అన్యాయంగా చంపేశారు? మన కోసమే, మనం చేసిన పాపిష్టి